ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రి కాలపు శుభములను వందనములను తెలియజేయుచున్నాను. ప్రిలారా, ఈ సమయములో ఈ వాక్యము వినుచున్న మిమ్ములందరినీ ప్రేమపూర్వకముగా ఈ రాత్రి కాలపు వాక్య ధ్యానములోనికి ఆహ్వానించున్నాను. పరిశుద్ధ లేఖన భాగములను మనము చదివినట్లయితే, క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకనుద్దేశించిన వారందరూ హింస పొందుదురు. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. ప్రియ సహోదరి సహోదరులారా, చదవబడిన లేఖన భాగాలను మనము పరిశీలన చేసినట్లయితే, నేటి దినాలలో అనేకులు యేసు క్రీస్తును నమ్ముకుంటే మీ బాధలు తొలగిపోతాయి, స్వస్థతలొస్తాయి, ఉద్యోగాలొస్తాయి, కోర్టు కేసులు కొట్టివేయబడతాయి, ఆర్థికపరమైన ఆశీర్వాదాలు, ఇలా ఏవేవో ప్రకటించి ప్రజలను భ్రమపరిచే ప్రయత్నం చేస్తున్నారు. నిజానికి ఇవన్నీ ఆయన చేయగలడు. కాని వాటి కోసం నా దగ్గరకు రండని గాని, నా దగ్గరకు వస్తే మీ బాధలన్నీ తీరిపోతాయని గాని ప్రభు ఎప్పుడు బోధించలేదు. ఎందుకంటే పరిశుద్ధ లేఖన భాగంలో మనము గమనించినట్లయితే, లోకములో మీకు శ్రమ కలుగును అని ఆయన ముందుగానే హెచ్చరించాడు. క్రీస్తును అనుసరించే వారికి శ్రమలు ఉండవనేది వాక్య విరుద్ధమైన బోధ. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకనుద్దేశించిన వారందరూ హింస పొందుదురు. ఆ హింస నీ ఆధ్యాత్మిక జీవితానికి మేలే తప్ప కీడెంత మాత్రము కాదు. అందుకే కీర్తనకారుడు ఈ రీతిగా చెప్పగలుగుతున్నాడు: నేను నీ కట్టడలను నేర్చుకొనున్నట్లు శ్రమనొందియుండుట నాకు మేలాయెను. ప్రియులారా, భక్తిగల ఒక కుటుంబం ఎలాంటి లోటులేని జీవితం జీవించసాగింది. హఠాత్తుగా వచ్చిన తుఫాను వల్ల భర్త అనారోగ్యం వలన మరణించాడు. ఆయన ఆరోగ్యం కొరకు, స్వస్థత కొరకు ప్రార్థించిన ప్రార్థనలు వ్యర్థమయ్యాయి. దేవుడు ప్రార్థన ఆలకించలేదు అని భార్య ప్రార్థన చేయడం మానేసింది. కాని మరలా దేవునికి ప్రార్థన చేయడం తప్ప వేరే మార్గం లేదు. దేవుడు లేకుండా ఎలాగో ఈ లోకములో జీవించగలము అని గ్రహించి ప్రభువును ప్రార్థించడం ప్రారంభించింది. ప్రియులారా, ప్రభు మరలా ఆమెకు నిరీక్షణను ఇచ్చి బలపరిచాడు. పరిశుద్ధ లేఖన భాగాల్లో మనము గమనించినట్లయితే, ఆసావు దేవునిని ఇట్లు ప్రశ్నిస్తున్నాడు: భక్తిహీనులు వారికి నచ్చినట్లుగా జీవిస్తున్నారు, అయినప్పటికీ వారికి బాధలు లేవు, వేదనలు లేవు, సంతోషమే వారిని వెంటాడుతున్నట్లుంది. నేనైతే నీ కోసమే జీవిస్తున్నాను, అయితే దినమంతయు నాకు బాధ కలుగుచున్నది. ప్రతి ఉదయమున నాకు శిక్ష వచ్చున్నది. నా హృదయమును నేను శుద్ధి చేసుకొని ఉండుట వ్యర్థమే. నా చేతులు కడుగుకొని నిర్మలుడనై ఉండుట వ్యర్థమే. ప్రియులారా, మన జీవితంలో కూడా ఇటువంటి ప్రశ్నలే తలెత్తిన సందర్భాలు అనేకముంటాయి కదా. అవును, దేవుని లెక్క చేయని వారికి నచ్చినట్లు జీవిస్తున్న వారితో మన పరిస్థితులను పోల్చుకొని చూస్తే ఎక్కడ పొంతన ఉండదు కదా. మనకుండే బాధలు, శ్రమలు వారికి ఉన్నట్లు కనిపించవు. వారి ఆర్థిక ఆరోగ్య పరిస్థితులన్నీ మనకు అందనంతగా ఉన్నంతగా మన కంటికి కనిపిస్తాయి. అయితే ప్రియులారా, ఆసావు దేవునిని నిందించి అక్కడితో విడిచిపెట్టలేదు. దేవుని సన్నిధిలో ధ్యానించి భక్తిహీనుల గమ్యమేమిటో, దేవుని పిల్లల గమ్యమేమిటో తెలుసుకొని, నీ ఆలోచన చేత నన్ను నడిపించెదవు, తరువాత మహిమలో నీవు నన్ను చేర్చుకొందువు. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? నీవు నాకుండగా లోకములోనిది ఏదియూ నాకక్కరలేదు. నా శరీరము, నా హృదయము క్షీణించిపోయినను దేవుడు నిత్యము నా హృదయమునకు ఆశ్రయదుర్గమును స్వాస్థ్యమునయున్నాడు. నిన్ను విసర్జించువారు నశించెదరు, నిన్ను విడిచి వ్యభిచరించు వారందరినీ నీవు సంహరించెదవు. నాకైతే దేవుని పొందు ధన్యకరము అంటూ ఆయన సన్నిధిలో ఒదిగిపోయాడు. మనమును ప్రభు సన్నిధిలో ధ్యానించగలిగితే ఆసావు చేరుకున్న అత్యున్నతమైన భవనములోనికి చేరగలము. ప్రియులారా, ఈ దినములలో
మనం ఎక్కడ చూసినా కూడా మరణములు, రోగములు, పనిలేక ఆర్థికపరమైన ఇబ్బందులు, కుటుంబాన్ని నడిపించలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఇలా ఎంతకాలం ఉంటుంది? దేవుడు ఎందుకు అనుమతిస్తున్నాడు? ఇది మారదా? ఎందుకు నా కుటుంబంలో ఇన్ని కష్టాలు అని విలపిస్తున్న వాళ్ళు అనేకులు. ప్రియులారా, మనందరి ప్రశ్నలకు జవాబు యేసుక్రీస్తే. ఎందుకంటే ఆయన సిలువలో వేయబడినప్పుడు ఆయన విడువబడిన వాడిగా, నా దేవా, నా దేవా, నన్నెందుకు విడనాడితివి అని ఆయన మనవలే అంగలార్చాడు. కాబట్టి ఆయనకు మన బాధలు అన్నీ కూడా బాగుగా తెలుసు. కాబట్టి మన బాధలలో దేవుడు తప్పకుండా సహాయము చేస్తాడు. ఆయన మరణాన్ని జయించారు, మనల్ని కూడా జయింపజేస్తాడు. సాతాను యొక్క తలను సిలువలో నలగగొట్టాడు కనుక మనలను కూడా విజయము పొందేటట్లు చేస్తాడు. కాబట్టి ప్రియులారా, ఇటువంటి కఠినమైన కాలంలో కూడా సమస్యలను చూసి నిరుత్సాహము పొందకుండా నిరీక్షణను ఇవ్వమని ప్రార్థించండి. ఎందుకంటే ఈ శ్రమలు నిరంతరము ఉండేవి కావు, ఇవి గతించిపోయేవి. ప్రియ సహోదరి, సహోదరులారా, క్రీస్తు కొరకు శ్రమపడితే ఆయన మార్గములో నడవగలుగుతాం, ఆయన పాలివారుగా ఉంటాం, ఆయన స్వారూప్యములోనికి మార్చబడతాం, స్థిరపడి బలపరచబడతాం, పరలోక రాజ్యములో ప్రవేశిస్తాం. కాబట్టి శ్రమలయందు ఓర్పు కలిగి ఉండండి, సహనము కలిగి ఉండండి, శ్రమలయందు ప్రార్థించండి. ప్రియులారా, దేవుని నిందించక ఆయనను స్తుతించండి. ఎందుకంటే శ్రమలయందే సంతోషించాలి. కాబట్టి ప్రియ సహోదరి, సహోదరులారా, ఇవన్నీ చెప్పినంత సులభము కాదు, సాధ్యము కాదు. అదెప్పుడు సాధ్యమంటే సజీవ యాగముగా మన శరీరాలను ప్రభు కొరకు సమర్పించినప్పుడు మాత్రమే సాధ్యం. ప్రియులారా, మన జీవితాలను ప్రభువునకు సమర్పించి ఆయన అనుగ్రహించబోయే నిత్యమైన ఆశీర్వాదములను అనుభవించాం. ఆ రీతిగా మన జీవితాలను సరిచేసుకొనుటకు అటువంటి గొప్ప కృప, ధన్యత దేవుడు ఈ సమయంలో ఈ వాక్యము వినుచున్న మీకును, మీ కుటుంబమునకును, మరియు మీ ప్రియులగు వారికినిప్పుడు ఎల్లప్పుడు సదా ఎల్లకాలము దయచేసి మిమ్ములందరినీ ఆయన తన కృపగలిగిన రెక్కల చాటున భద్రపరిచి సంరక్షించి కాపాడునుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వమును సృష్టించి సదా ఏకరీతిగా పరిపాలించిన మా ప్రియ పరలోకపు పరమతండ్రి, మీ శక్తి కలిగిన నామానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలను తెలియజేయుచున్నాం. దేవా, గడిచిన దినమంతా మా పనులలోనూ ప్రయాణాలలోనూ మీరు మాకు తోడుగా ఉండి ఈ క్షణము వరకు మమ్మల్ందరినీ మీ శక్తి కలిగిన రెక్కల చాటున సురక్షితముగా భద్రపరిచిన విధానానికే కృతజ్ఞతాస్తుతులను చెల్లించున్నాం. దేవా, ఈ రాత్రి మీరు మాతో మాట్లాడిన మాటలకే మీకే కృతజ్ఞత వందనాలు. దేవా, మేము కూడా మాకు శ్రమలు వచ్చినప్పుడు మా మంచి కొరకే మాకు శ్రమలు కలిగాయని సంతోషించి నిరీక్షణ కలిగి మీ పాద సన్నిధిలో మోకరించి మీ వైపు చూస్తూ మీపై మాత్రమే ఆధారపడే ధన్యతను మాలో ప్రతి బిడ్డకు దయచేయమని వేడుకొనుచున్నాం. అయా, ఈ రాత్రి ఎంతో మంది బిడ్డలు పాపమును మానలేక మళ్ళీ మళ్ళీ పాపములోనే పడిపోతున్నారు. అయా, వారందర్నీ జ్ఞాపకము చేసుకోండి, పాపపు బంధకాల నుండి విడిపించండి. తండ్రి, మా పాపాల కొరకై క్రీస్తు పొందిన గాయాలను గుర్తు చేసుకుని మా శరీరాలను నలగొట్టుకుని లోబరుచుకునే బుద్ధిని మాకు దయచేయమని వేడుకొనుచున్నాం. దేవా, అపవాదిని జయించి పాపములను విడిచిపెట్టుటలో మీ పరిశుద్ధాత్మ సహాయాన్ని మాకు అనుగ్రహించమని వేడుకొనుచున్నాం. దేవా, అపవాదిని జయించి పాపాన్ని విడిచిపెట్టుటలో మీ పరిశుద్ధాత్మ సహాయాన్ని మాకు అనుగ్రహించమని మీ పాద సన్నిధిలో వేడుకొనుచున్నాం. దేవా, ఈ సమయంలో ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డని జ్ఞాపకము చేసుకోండి నాయనా. బిడ్డల ప్రయాణంలో మీరు తోడుగా ఉండి క్షేమకరమైన సురక్షితమైన ప్రయాణము బిడ్డలకు దయచేయమని వేడుకొనుచున్నాం. దేవా, ఈ సమయంలో శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. కరోనా వ్యాధి చేత బాధింపబడుతున్న బిడ్డలందరి కొరకును ప్రార్థిస్తున్నాం. దేవా, ప్రత్యేకముగా బిడ్డలందరినీ ఈ రాత్రి జ్ఞాపకము చేసుకుని మీ పరిశుద్ధమైన హస్తముతో ముట్టి సంపూర్ణ స్వస్థతను బిడ్డలకు దయచేయమని వేడుకొనుచున్నాం. దేవా, కరోనా
వ్యాధి మా గుడారాల దరి చేరకుండా మా చుట్టూ మీ కంచె వేసి బిడ్డలందరినీ మీ కృపలు క్షేమముగా భద్రపరచమని వేడుకొనుచున్నాం. దేవా, వ్యవసాయదారుల కొరకు ప్రార్థిస్తున్నాం. బిడ్డలు చేస్తున్న వ్యవసాయాన్ని ఆశీర్వదించి వారి సమస్తముని మీ కృపలో భద్రపరచమని వేడుకొనుచున్నాం. అయ్యా, పరీక్షల కొరకు సిద్ధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. పరీక్షలు రాస్తున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. దేవా, బిడ్డలందరినీ మీ జ్ఞానము చేత నింపి వారు వ్రాసే ప్రతి పరీక్షలో బిడ్డలకు విజయము దయచేయమని వేడుకొనుచున్నాం. అయ్యా, ఉద్యోగాలు లేక ప్రయత్నాలు చేస్తున్న ప్రతి బిడ్డని జ్ఞాపకము చేసుకుని వారి ప్రతి ప్రయత్నాన్ని సఫలీకృతము చేసి ప్రతి బిడ్డకు ఉద్యోగము దయచేసి నీ బిడ్డలందరూ వారి జీవితాలలో స్థిరపడులాగున ఆశీర్వదించుమని వేడుకొనుచున్నాం. దేవా, కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. అయ్యా, వారి కష్టార్జితాన్ని ఆశీర్వదించి వారిని వారి కుటుంబాలను మీ కృపలో భద్రపరచండి. అయ్యా, సైన్యంలో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి అపాయం నుంచి మీరు బిడ్డల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనుచున్నాం. దేవా, వివాహాలు జరిగి సంవత్సరాలు గడుస్తున్న సంతానము లేక కన్నీటితో మీ పాద సన్నిధిలో మోకరించి మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ గర్భాన్ని రాత్రి తెరిచి బిడ్డల దుఃఖాన్ని సంతోషంగా మార్చమని వేడుకొనుచున్నాం. దేవా, ఆర్థిక సమస్యలు అప్పుల భారముతో నలిగిపోయి మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో నుండి కుటుంబంలో నుండి ప్రతి ఆర్థిక లేమిని తీసివేయమని వేడుకొనుచున్నాం. దేవ, నూతన గృహాల కొరకు ఆశ కలిగి ఉన్న ప్రతి బిడ్డ కోరికను నెరవేర్చండి. దేవ, వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవించిన ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం. అయ్యా, రాత్రి బిడ్డలందరినీ ప్రత్యేకముగా జ్ఞాపకము చేసుకుని మీ కృపలో భద్రపరచమని వేడుకొనుచున్నాం. అయ్యా, వివాహాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి. వివాహాలు జరగక మీ సహాయం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు కూడా కావలసిన సహాయము దయచేయమని వేడుకొనుచున్నాం. దేవా, ఎంతో మంది బిడ్డలు నిరాశ్రయులుగా ఉన్నారు. వారందరినీ జ్ఞాపకము చేసుకుని మీ కృపలో భద్రపరచండి. దేవా, ఈ గాఢాంధకారమైన చీకటిలో మేము నిద్రించునగా మా గృహాల చుట్టూను, మా ప్రియుల గృహాల చుట్టూను, మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టూను మీ రక్షణ కంచెను వేసి ప్రతి బిడ్డను ప్రతి అంధకార శక్తుల నుంచి మీరు సంరక్షించి కాపాడి మీ చిత్తమైతే మీరు అక్కడ ఆలస్యమైతే మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి మమ్మలందరినీ ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు శక్తి కలిగిన నామమున ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్.